మైదానంలో ఉన్నప్పుడు కాలు నాటి దిశ మార్చే క్రమంలో అప్పుడు మోకాలిలో పాప్ అనే శబ్దం వస్తుంది. మీరు కింద పడగానే మోకాలు వస్తుంది. ఇది కేవలం బెణుకు మాత్రమే. వారం విశ్రాంతి తీసుకుంటే చాలనిపిస్తుంది. ఇక్కడే నేను మిమ్మల్ని ఆపాలి. ఎందుకంటే ఆ పాప్ మడత కాదు, ఆ ఊపిరి కూడా కాదు. ఆ వారం విశ్రాంతి మీకు తెలియక మీ మోకాలి భవిష్యత్తును నష్టపరచవచ్చు. ఆ సమయంలో నిజంగా ఏమి జరుగుతోంది? మోకాలి లోపల వచ్చే ఆ పాప్, ఆ ప్రత్యేకమైన శబ్దం ఆర్థోపెడిక్ వైద్య శాస్త్రంలో అత్యంత నిర్ధారణాత్మకమైన శబ్దం. ఇది ముందువైపు క్రూసియట్ లిగమెంట్ చీలిపోవడాన్ని సూచిస్తోంది. దీనివల్ల 60 నుండి 90 నిమిషాల్లోనే వాపు వస్తోంది. గంటలోపే మీ మోకాలి జాయింట్ లోపల చీలిపోయిన కణజాలం వల్ల రక్తం నిండిపోతుంది. మీ మోకాలికి నిర్మాణాత్మక లోపం ఉందని తెలుస్తోంది. వారం విశ్రాంతి తర్వాత మళ్ళీ క్రీడల్లోకి రావాలనుకునేవారు గాయాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. అతను మానని గాయంతో అస్థిరమైన మోకాలిపై నడుస్తున్నాడు. ఆ వేచి ఉన్న సమయంలో ఆ గాయం ఇప్పటికే కీలులోని ఇతర భాగాలకు కూడా నష్టం కలిగిస్తోంది. ఏసీఎల్ మెనిస్కస్ అంటే మోకాలొక హింజ్ జాయింట్, కానీ సాధారణ హింజిలా కాకుండా ఇది తిప్పటంలోనూ సాయపడుతుంది. ఆ కదలికల్లో 4 లిగమెంట్లు స్థిరత్వాన్ని ఇస్తాయి. వాటిలో అత్యంత కీలకమైనది ఏసీఎల్. ఇది మోకాలి మధ్యలో తేడాగా వెళుతూ తొడ ఎముకను కాలువ ఎముకతో కలుపుతుంది. దీని ప్రధాన పని కాలు ఎముక జారకుండా, తొడ కింద తిరగకుండా ఆపడం. మీరు అకస్మాత్తుగా దిశ మార్చినప్పుడు లేదా వేగంగా కదిలినప్పుడు ఏసీఎల్ కీలక పాత్ర పోషిస్తుంది. అది లేకపోతే లేదా చిరిగితే మోకాలు బరువు మోయగలదు, కానీ తిప్పేటప్పుడు మాత్రం పట్టు కోల్పోతుంది. ఇప్పుడు మెనిస్కస్ గురించి. ప్రతి మోకాల్లో 2 మెనిస్కులుంటాయి. ఒకటి మధ్య భాగంలో మీడియల్, మరొకటి బయట భాగంలో. వాటిని 2 సి ఆకారపు దిండులుగా ఊహించండి. ఇవి బలమైన కుషన్ టిష్యూతో తయారై ఎముకల మధ్య ఉండి లోడును సమంగా పంచుతూ, ఒత్తిడిని తగ్గించి, ఉపరితలాలను మృదువుగా ఉంచుతూ మోకాలి స్థిరత్వాన్ని కాపాడతాయి. మీరు తిప్పినప్పుడు మెనిస్కస్ దెబ్బతింటే ఎముకలు రాపిడికి గురై ఆస్టియో ఆర్థరైటిస్కు దారితీస్తుంది. మోకాలులో ఏసీఎల్ మరియు మెనిస్కస్ ఎక్కువగా గాయపడే భాగాలు. తీవ్రమైన గాయాలలో 50 నుండి 70% వరకు ఇవి 2 కలిపి దెబ్బతింటాయి. వీటిలో ఒకటి గాయపడితే డాక్టర్ రెండో దాన్ని కూడా తప్పకుండా తనిఖీ చేస్తారు. గాయం మరియు నిర్ధారణ. ఏసీఎల్ చీలిక సాధారణంగా ఎటువంటి తాకిడి లేకుండానే జరుగుతుంది. పెద్ద లిగమెంట్ గాయం అంటే ఢీకొనడం వల్ల జరుగుతుందని పురుషులు భావిస్తారు, కానీ ఇది ఆశ్చర్యకరం. ఇక్కడ పాదం నేలపై స్థిరంగా ఉండి శరీరం దానిపై తిరగడం వల్ల ఈ గాయం అవుతుంది. క్రికెట్లో అయితే ఫీల్డర్ బౌండరీని ఆపేందుకు డైవ్ చేసి తిరుగుతాడు, లేదా ఫాస్ట్ బౌలర్ డెలివరీ స్ట్రైడ్లో ఉంటాడు. ఫుట్బాల్ మరియు కబడ్డీలో అది అకస్మాత్తుగా దిశ మార్చడం లేదా మెలిక తిప్పడం. జిమ్లో బరువుతో స్క్వాట్ చేసేటప్పుడు మోకాలు లోపలికి వంగుతాయి. ఇలాంటప్పుడు ఏసీఎల్ అకస్మాత్తుగా మెలికపడి దెబ్బతింటుంది. మెనిస్కస్ 2 రకాలుగా చీలుతుంది. యువకుల్లో ఇది తరచుగా ఏసీఎల్తో పాటు చీలుతుంది. ఆ మెలిక బలమే గట్టి కుషన్ టిష్యూను చీల్చుతుంది. దీని తీవ్ర రూపం బకెట్ హ్యాండిల్ టియర్. ఇందులో మెనిస్కస్ లోపలి భాగం బకెట్ హ్యాండిల్లా మడుచుకుంటుంది. దాంతో మోకాలిని సూటిగా చేయకుండా అడ్డుకుంటుంది. ఇది శస్త్రచికిత్స అత్యవసరం. 35 ఏళ్లు పైబడిన పురుషుల్లో మెనిస్కస్ భిన్నంగా, అంటే క్రమంగా అరుగుదల వల్ల చీలిపోతుంది. సాధారణంగా కూర్చున్నా, కారు దిగుతున్నా అది చీలిపోవచ్చు. పెద్ద శబ్దం లేదా సంఘటన లేకుండానే నొప్పి మొదలవుతుంది. ఈ గాయాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తారంటే ఏసీఎల్ మరియు మెనిస్కస్ గాయాలు ఎక్స్రేలో సాధారణంగానే కనిపిస్తాయి. ఎక్స్రేలు ఎముకలను చూపిస్తాయి, కానీ కణజాల గాయాలకు ఎంఆర్ఐ అవసరం. క్లినిక్కి వెళ్ళి ఎక్స్రే చేయించుకుంటే ఎముక బాగుందని చెప్పి వాపు మాత్రలిచ్చి పంపిస్తారు. ఇది గాయం గుర్తించబడని వ్యక్తి. ఈ ముఖ్యమైన తక్షణ మోకాలి గాయానికైనా ఎంఆర్ఐ తప్పనిసరి. ఏసీఎల్ గాయంపై కొన్ని అపోహలు. ఎక్కువ విశ్రాంతి తీసుకుంటే ఏసీఎల్ తనంతట తాను నయమవుతుందని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఇది సంరక్షణాత్మక అంచనా కాదు, ఇది జీవశాస్త్ర వాస్తవం. ఏసీఎల్ మోకాలిలోని సైనోవియల్ ద్రవంలో మునిగి ఉంటుంది. ఈ ద్రవం ఇతర కణజాలాలు మరమ్మత్తు చేసుకునే రక్తం గడ్డకట్టడం, మాన్పు ప్రక్రియను సక్రియంగా అడ్డుకుంటుంది. ఏసీఎల్ చిరిగినప్పుడు ఆ చివర్లు వెనక్కి తగ్గుతాయి. కణజాలం మళ్లీ పెరగడానికి ఆధారం ఉండదు. విశ్రాంతి, ఫిజియోథెరపీ లేదా ఏ చికిత్స చేసినా అది తిరిగి అతుక్కోదు. విశ్రాంతి, పునరావాసం ద్వారా ఎక్కువ కదలికలు అవసరం లేని వయసైన వారికి మరియు తక్కువ చురుకైన పురుషులకు కండరాల బలం పెరిగి రోజువారీ పనులు చేసుకోవటం సులభమవుతుంది.
కానీ క్రీడలాడే, శారీరకంగా పనిచేసే లేదా నమ్మదగిన మోకాలి కావాలని కోరుకునే చురుకైన పురుషుడికి ఏసీఎల్ లేని మోకాలు క్రమంగా క్షీణించేది. మోకాలు జారితే కార్టిలేజ్, మెనిస్కస్కు నష్టమే. 20 ఏళ్ల వ్యక్తి విశ్రాంతిలోనూ అతని మోకాలు ఆర్థరైటిస్ వస్తుంది. 42 ఏళ్ల నాకు ఏసీఎల్ సర్జరీకి వయసు ఎక్కువే. ఇది యువ క్రీడాకారులకే కాదు, ఏసీఎల్ సర్జరీకి వయసు కంటే శారీరక శ్రమే ముఖ్యం. ఒక సర్జన్ అడిగే ముఖ్యమైన ప్రశ్న మీ వయసు కాదు, మీ మోకాళ్లతో మీరు ఏం చేయాలనుకుంటున్నారని. క్రికెట్ ఆడి కోచ్గా వ్యవహరిస్తూ జిమ్కు వెళ్లే లేదా మోకాళ్లపై వంగి శారీరక పనులు చేసే 42 ఏళ్ల వ్యక్తి 24 ఏళ్ల వ్యక్తిలాగే మోకాలిపై అదే స్థాయిలో ఒత్తిడిని కలిగిస్తాడు. శస్త్రచికిత్స అవసరం 40 ఏళ్లకే ముగిసిపోదని గమనించాలి. శస్త్రచికిత్స గురించి మాట్లాడేటప్పుడు మారే విషయం ముందే ఉన్న తీవ్రమైన ఆస్టియో ఆర్థరైటిస్ ఉండటం. అలాంటి సందర్భంలో సమాధానం శస్త్రచికిత్స చేయకూడదనే కాదు, మరింత వివిధమైన శస్త్రచికిత్స ప్రణాళిక అవసరం. సర్జరీ ఆప్షన్స్: ఏసీఎల్ మరియు మెనిస్కస్. ఏసీఎల్ పునర్నిర్మాణం, మెనిస్కస్ సర్జరీలు ఎక్కువగా ఆర్థ్రోస్కోపిక్గా చేస్తారు. దీనివల్ల గాయాలు తక్కువై త్వరగా కోలుకోవచ్చు మరియు సంధి భాగం స్పష్టంగా కనిపిస్తుంది. ఏసీఎల్ విషయంలో పునర్నిర్మాణం అంటే చిరిగిన లిగమెంట్ను గ్రాఫ్ట్తో మార్చడం. కొత్త టిష్యూ టన్నెల్ను ఎముకలో త్రవ్వి గ్రాఫ్ట్ని అందులో గుచ్చి 2 చివర్ల వద్ద బలంగా బంధిస్తారు. తర్వాతి నెలల్లో బయలాజికల్గా కలిసిపోతూ అది కొత్త ఏసీఎల్గా మారుతుంది. భారతదేశంలో అత్యంత సాధారణమైన గ్రాఫ్ట్ ఎంపిక హ్యామ్స్ట్రింగ్ ఆటోగ్రాఫ్ట్. రోగి స్వంత హ్యామ్స్ట్రింగ్ కండరాల నుండి తీసిన టెండన్లను చిన్న అదనపు ముడత ద్వారా తీసి మడిచి చుట్టి బలమైన బహుళ తంతువుల నిర్మాణంగా తయారు చేస్తారు. రోగి సొంత కణజాలం కాబట్టి నమ్మకంగా కలిసిపోతుంది, తిరస్కరణ ఉండదు. పటెల్లార్ టెండన్ ఆటోగ్రాఫ్ట్ మోకాలి ముందు భాగం నుండి తీసినది. 2 చివరల్లో ఎముక ముక్కలతో సహా మరో ప్రత్యామ్నాయం. అథ్లెట్లు దీనిని ఇష్టపడతారు ఎందుకంటే ఎముక కలయిక వేగవంతం. దీనిని శారీరక చురుకుదనం, అవసరాలు, శరీర నిర్మాణం, సర్జన్ అనుభవాన్ని బట్టి నిర్ణయిస్తారు. సర్జన్ సంధిని ప్రవేశించినప్పుడు అదే ఆపరేషన్లో మెనిస్కస్ను చూస్తారు. ఈ నిర్ణయం 2 ఎంపికలపై ఆధారపడి ఉంటుంది: మరమ్మతు లేదా భాగికంగా తొలగించడం. చీలిక నమూనా, కణజాల నాణ్యత, వీలైతే మరమ్మతుకే ప్రాధాన్యత ఇస్తారు. మరమ్మతు చేసిన మెనిస్కస్ షాక్ అబ్జార్బర్లా పనిచేస్తుంది. యువకుల్లో బయటి వైపు అక్యూట్ చీలికలకు మరమ్మతుతో అద్భుత ఫలితాలు ఉంటాయి. రక్త సరఫరా లేదా కణజాల నాణ్యత తక్కువగా ఉన్న అంతర్గత చీలికలకు మెనిసెక్టమీ లేదా భాగిక తొలగింపు చేస్తారు. సాధ్యమైనంత వరకు కాపాడటమే ప్రధాన సూత్రం. మెనిస్కస్ నుండి ప్రతి గ్రాము తీసివేసిన భవిష్యత్తులో జాయింట్కు ఉండే కార్టిలేజ్ రక్షణను కోల్పోతుంది. అందుకే బకెట్ హ్యాండిల్ టియర్ సర్జరీ అత్యవసరం. నిపుణులైన సర్జన్ కణజాలం దెబ్బతినక ముందే త్వరగా చికిత్సతో దీనిని మరమ్మతు చేయగలరు. కోలుకుని మళ్ళీ ఆడటం, సర్జరీ సక్సెస్. ప్రతి వ్యక్తి అడిగే ప్రశ్న, నేను మళ్ళీ క్రీడలకు ఎప్పుడు తిరిగి వెళ్ళగలను? వేగవంతమైన క్రీడలకు సురక్షితంగా తిరిగి రావడానికి 9 నుండి 12 నెలల సమయం పడుతుంది. ఇదే కారణం. ఇది చాలా ముఖ్యం. ఇక్కడే ఫలితాలు ప్రభావితం అవుతాయి. గుడ్డులో పెట్టిన గ్రాఫ్ట్ సర్జరీ రోజున లిగమెంట్ కాదు, అది లిగమెంట్ వాతావరణంలో మార్పిడి చేసిన టెండన్ మాత్రమే. లిగమెంటైజేషన్ ప్రక్రియకు 9 నుండి 12 నెలలు పడుతుంది. అంతేకాక శస్త్రచికిత్స తర్వాత 6 నుండి 8 వారాల్లో గ్రాఫ్ట్ అత్యంత బలహీనంగా ఉంటుంది. 5 నెలల్లో స్థిరంగా అనిపించే మోకాలి గ్రాఫ్ట్ జీవక్రియ మార్పు ఇంకా పూర్తి కాలేదు. వాపు తగ్గిందని 4 నుండి 5 నెలల్లో క్రీడలకు వెళ్లేవారు జీవశాస్త్రపరంగా నిర్మాణపరమైన తప్పు చేస్తున్నారు. 9 నెలల ముందు క్రీడల్లోకి వెళ్లే పురుషుల్లో మళ్లీ గాయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మళ్లీ చీలిపోయిన, మళ్లీ నిర్మించిన ఏసీఎల్ మొదటి దశతో పోలిస్తే చాలా క్లిష్టమైన శస్త్రచికిత్స సమస్య. పునరావాసం, ఫిజియోథెరపీ మధ్యలో తీసుకునే విశ్రాంతి కాదు. ఇది కదలికల నుండి బలం, సమన్వయం మరియు నియంత్రణను సాధించే ఒక క్రమబద్ధమైన ప్రోగ్రాం. మీ క్రీడపై నిబద్ధతతో చేసే క్రీడా సంబంధిత వ్యాయామాలు ఇందులో ఉన్నాయి. సర్జన్ పని ఆపరేషన్ థియేటర్లో ముగుస్తుంది. ఫలితం వచ్చే సంవత్సరం జిమ్ము మరియు ఫిజియో గదిలో నిర్ణయించబడుతుంది. ఆ పాప్ శబ్దం వచ్చి వారాలు లేదా నెలలైనా ఆదివారం ఆటకు వెళ్ళాలనుకుంటే వెంటనే ఎంఆర్ఐ చేయించుకోండి. సీజన్ అయిపోయాక లేదా వాపు తగ్గాక అని వేచి చూడకండి. గుర్తించని ఏసీఎల్ చీలికతో గడిపే ప్రతి వారం అది రక్షించాల్సిన మృదులాస్థిని నాశనం చేస్తూనే ఉంటుంది. ఈ నెలలో బాగు చేయగల మెనిస్కస్ టిష్యూ 3 నెలల్లో బాగు చేయలేకపోవచ్చు. మీకు సందేహం ఉంటే ప్రాక్టోలో నిపుణుడిని వెంటనే సంప్రదించండి. వ్యక్తిగత సలహా కోసం అవసరమైన చర్యల గురించి వారు మీకు సహాయం చేస్తారు. పరీక్షలు చేయించుకుని కారణం తెలుసుకుని చికిత్స పొందండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే అవసరమైన వారికి షేర్ చేయండి.
ప్రధాన ఆరోగ్య విషయాలపై అమలు చేయదగిన సలహాలను తెలుసుకోవాలంటే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీరు ముందుగా సమాచారం పొందాలనుకుంటే బెల్ ఐకాన్ను నొక్కండి.